16,000 కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 16,000 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి. 5 సంవత్సరాలు 4% అభివృద్ధి తగ్గిపోయింది. అంటే దగ్గర 50 నుంచి 16 × 4 = 64, 55 నుంచి 65,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈసారి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానే రెండోసారి కుప్పానికి వచ్చాను. రెండోసారి కుప్పానికి వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయంతో కుప్పానికి ఏం చేయబోతానో రాబోయే 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీకు చెప్పడానికి వచ్చా. ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క గ్రామానికి కాదు. ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కుటుంబానికి, తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విజన్ తీసుకొస్తున్నాం. ఎప్పుడు కూడా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం చేయలేం. అయితే ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు 2గా పెట్టుకున్నాం. ఒకటి 2047కి ఎక్కడుంటామో ఒక అవగాహన పెంచుకోవడం. ఈరోజు కుప్పానికి ఇచ్చింది విజన్ 2029. 2029కి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏదో 29లో మీకు చెప్పడం కాదు, 29 నుంచి సంవత్సరం వారిగా 25లో ఏం జరుగుతుంది, 26లో ఏం జరుగుతుంది, 27లో ఏం జరుగుతుంది, మళ్ళీ 3 నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి, ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ కొండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన రావాలి. పుట్టినప్పుడు అందరూ మామూలుగానే పుడతాం. చదువుకునే సమయంలో కొంతమంది బాగా చదువుకొని శ్రద్ధ చూపించి ముందుకు పోతారు. కొంతమంది జీవితంలో అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ, చదువు లేకపోయినా కొత్త విషయాలు అధ్యయనం చేస్తూ జీవితంలో బాగుపడతారు. చదువు అనేది కూడా చాలా ముఖ్యం. అదే సమయంలో చదువుతోనూ సమానంగా పట్టుదలుంటే, చదువు తక్కువైనా పట్టుదల మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వస్తుంది. జీవితమే ఒక అనుభవం నేర్పిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా మీ మారిగా ఒక పల్లెటూరులోనే పుట్టా. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి పోవడానికి. తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్నా ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను. అయితే మీకు అనిపిస్తుంది అందరికీ జాక్పాట్ అని. జాక్పాట్ ఎవరికి కాదు, జీవితంలో కష్టపడితేనే జీవితంలో పైకి వస్తాం, లేకపోతే ఎవరు కూడా పైకి రారు. ఒకసారి అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా ఇది వైకుంఠపాడే, మళ్ళా కిందికి వస్తారు. మీరు పైకి పోయిన వాళ్ళు కింద పడతారు. అది వ్యాపారాల్లో కావచ్చు, రాజకీయం కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఉంటాయి. నేను అందుకని ఈసారి ఇన్నిసార్లు నేను రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టా, మేజర్గా అన్ని విషయాల్లో ముందుకు పోయాను. ఈసారి మాత్రం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక విషయం తయారు చేపిస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ అంతా ఉన్నారు, మనం అందరం పనులు చేస్తున్నాం. మనం ప్రజలకు కానీ దగ్గరుండి వాళ్ళ యాస్పిరేషన్స్ ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏం చేయాలో చెప్పగలిగితే శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కుప్పం నియోజకవర్గంలో మీరు చూస్తే
ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా చూడని నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గం అన్నిసార్లు గెలిపించారు. అంటే ఇక్కడుండే ప్రజల అభిమానం, పార్టీ మీద ఉండే నమ్మకాలు కూడా వస్తాయి. ఈ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ శ్రమ కూడా చాలా ఉంది. ఈరోజు తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, దీనికి రిసోర్సెస్ ఏం కావాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ ఏం కావాలి, మిగిలిన అన్ని కూడా ఒక స్పష్టమైన వైఖరితో నేను ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే కాడా అథారిటీ కూడా తీసుకొచ్చాం, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, యంగ్స్టర్ని, వికాస్ని దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం. కలెక్టర్ కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, వారికి కూడా అప్పచెప్పాను. జిల్లా లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం ఆయన బాధ్యత. ఇక్కడ నాకంటే ఎక్కువ స్పీడ్ పరిగెత్తాల్సిన బాధ్యత వికాస్కుంది. కాడా స్పెషల్ ఆఫీసర్ మీద ఉంది. నేను ఎప్పుడు కూడా రేపు పని నిన్నే అయిపోవాలని కోరుకుంటాను. అది నా నైజం. అందుకే నేను ఎప్పుడు ఇంపేషెంట్గా ఉంటాను. నేను ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఎక్కడ కూడా వెనుకాడను. కష్టాలన్నీ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తేనే మనకు ఒక తృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి దానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఈరోజు నేను అందుకని మొత్తం ప్రజెంటేషన్ చేస్తా. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. అవి కూడా చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడ విజన్ డాక్యుమెంట్ నేను చేసి వెళ్ళిపోతే, ఒక పుస్తకంలో పెట్టి వెళ్ళిపోతే, మీరు కూడా ఇనేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఇది నిజ రూపం దాల్చదు. బీ క్లియర్ ఆన్ దాట్. ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి. చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో భాగస్వాములు కావాలి. యువత ఇక్కడ మీరందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాల కోసం పోవడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మీకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారైతే అదే నా విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కూడా మళ్ళా సంపద ఏ విధంగా సృష్టించాలనో నేను ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత మీ ఆలోచనలు తీసుకుంటే మళ్ళా ముందుకు పోతాం. ఈరోజు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ స్వర్ణ కుప్పం విజన్ 2027 ఈరోజు గుర్తుపెట్టుకోండి. ద్రవిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం. మళ్ళీ 2029 ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశాం మరి ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. అంతవరకు కూడా వదిలిపెట్టాం. మధ్యలో కూడా మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది. ఒకవేళ మరీ ఇష్టం లేకపోతే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకుపోతాం, కానీ నీళ్లు తాగనంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టి మిగిలిన గుర్రాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్